కోటవురట్లలో పన్ను వసూళ్లపై స్పెషల్ డ్రైవ్. నర్సీపట్నం డివిజన్ పరిధిలో ఇంటి పన్నుల వసూళ్లలో 80% నక్కపల్లి మండలం మొదటి స్థానంలో ఉన్నట్లు డిఎల్డిఓ నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం కోటవురట్లలో ఇంటి పన్నుల వసూళ్లపై ఎంపీడీఓ చంద్రశేఖర్తో కలిసి స్పెషల్ నిర్వహించారు. మార్చి 15లోగా 100% ఇంటి పన్నులు వసూళ్లు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వసూళ్లైన ఇంటి పన్నులతో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. డీడీఓ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫ్ షాపులు ఇంటి పన్నులు నర్సీపట్నం డివిజన్లో 13 మండలాలకు పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఎంపీడీఓ చంద్రశేఖర్, డిప్యూటీ ఎంపీడీఓ కూర్మారావు, పంచాయతీ కార్యదర్శి ప్రోగ్రాంలో పాల్గొన్నారు. మొత్తం మాకు నర్సీపట్నం డివిజన్లో 12 మండలాలు ఉన్నాయమ్మా. ఆ 12 మండలాలకి కూడా ఈ సంవత్సరం ట్యాక్సెస్, నాన్ ట్యాక్సెస్ అన్నీ కలిపి 17 కోట్లు నాకు టార్గెట్ ఉంది. ఈ 17 కోట్లలో ఇంచుమించు 10.5 కోట్లు రమారమి 11 కోట్ల వరకు వసూలైనవి. 60% కలెక్ట్ చేశాము. ఇది మార్చి 15 లోపు తప్పనిసరిగా పన్నుల వసూలు కావాలని చెప్పి మాకు పైన ఆదేశాలు గౌరవ కమిషనర్ గారు, మా శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ సార్ గారు వీళ్ళందరూ ఆదేశాల మేరకు మేము ఈ డ్రైవ్ చేపట్టాం. దీనిలో మా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు కూడా ఉన్నాయి. మేడం దీన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ సీఎం గారికి సమాధానం చెప్పాలి కాబట్టి దాని పరంగా కూడా మేము ఈ యాక్టివేట్ చేశాము. అయితే ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా జనరల్గా వీళ్ళు ఏంటంటే డిసెంబరు కట్టమంటే మేము మార్చిలో కడతామని అని చెప్తుంటారు. ఆల్రెడీ ఫిబ్రవరి కూడా వెళ్ళిపోతుంది, మార్చి వచ్చేస్తుంది. సో మార్చిలో కట్టకపోతే నెక్స్ట్ ఇయర్ ఎకనమిక్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏంటవుతుందంటే గతంలో మేము రీసర్వేలో స్వామిత్వ అని ఒకటి జరుగుతుంది. కొలతలు అవి తీసుకుని మళ్ళీ మారతాయి, అంటే అమౌంట్లు ఇంకో ఎక్కువ కట్టే అవకాశాలు కూడా ఉంటాయి. సో పాతది ముందు క్లియర్ చేసేసుకుంటే కొత్తగా మళ్ళీ మేము ఫ్రెష్గా ప్యూరిఫికేషన్ చేసుకుని డిమాండ్ నిర్ణయించుకోవచ్చు. సో ఒక తొందరగా వీళ్ళు కట్టేస్తే కనుక స్టేట్ లెవెల్లో ఈ ఇయర్లో క్లోజ్ అవుతాయి. తర్వాత ఈ కట్టిన సొమ్ము కూడా పంచాయతీలకే వెళ్తుంది తప్పితే గవర్నమెంట్ తీసుకోదు, స్థానిక ప్రభుత్వాలకే వెళ్తుంది. వీళ్ళ పంచాయతీలోనే ఉంటాయి, వాళ్ళు వాళ్ళ అవసరాలకి ఉపయోగించుకుంటారు. ఇప్పుడు హెచ్చరాయిబారులు జీతాలు ఎక్కడ పెడితే అక్కడ చెత్త కనపడుతుంది, వాళ్ళకి బళ్ళు ఉండవు సరిగ్గా, డ్రింకింగ్ వాటరు, శానిటేషను, స్ట్రీట్ లైట్స్, వాళ్ళకి పంచాయతీ అవసరాలు తీర్చుకోవడానికి ఈ డబ్బు. అందువల్ల వాళ్ళు కట్టేసిన డబ్బు కూడా ఎక్కడికి వెళ్ళదు. తర్వాత ఇంకోటి ఏంటంటే పారదర్శకంగా గతంలో ఆఫ్లైన్ పేమెంట్ ఉండేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వర్ణ పంచాయతీలో పోర్టల్ ఒకటి క్రియేట్ చేశారు. స్వర్ణ పంచాయతీ పోర్టల్ అని చెప్పేసి ఏదైనా సరే ఆన్లైన్లోనే తీసుకోవాలి డబ్బులు, ఏది కూడా చేతిలో తీసుకోవడానికి లేదు ఆఫ్లైన్లో. అది కూడా ఒక ట్రాన్స్పరెన్సీ, అకౌంటబుల్గా ఉండడం. సో అది కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డబ్బు కూడా భద్రత కల్పిస్తూ యాప్ ద్వారానే మేము ఎంటర్ చేయాలి. ఇదంతా ఇప్పుడు మీ దగ్గర తీసుకున్న డబ్బు అంతా కూడా యాప్లో రిఫ్లెక్ట్ అవుతుంది, ఎవరి జేబుల్లోకి వెళ్ళే ప్రసక్తి లేదు. సో ఇంత పారదర్శకంగా తీసుకుంటున్నారు కాబట్టి ఇదంతా కూడా మళ్ళీ రూల్స్ ప్రకారమే రేపు పొద్దున పంచాయతీలో ఖర్చు పెట్టడం జరుగుతుంది. పంచాయతీలో కూడా ఇష్టారాజ్యంగా కాదు, ఈ డబ్బును కూడా ఇంత శాతము శానిటేషన్ ఖర్చు పెట్టాలి, ఇంత శాతం డ్రింకింగ్ వాటర్ ఖర్చు పెట్టాలని ఉంటుంది. ఆ నిబంధనల మేరకు వీళ్ళు ఖర్చు పెట్టాలి. సో ఎవ్రీథింగ్ ప్రజలందరికీ కూడా అర్థమయ్యే రీతిలో చాలా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా పరిపాలన సాగించాలని ప్రస్తుత ప్రభుత్వ ఆదేశాల మేరకు మీరు రోజున టీమ్గా ఎంపీడీఓ గారు అయితే, నేనైతే డిస్ట్రిక్ట్ ఎంపీడీఓ గారు, లోకల్ సెక్రటరీ వాళ్ళ స్టాఫ్ ఇక్కడ రావడం జరిగింది. రోలు ఉంటుంది 70+ అది కూడా 73 పోతుంది, చీటికాడు ఉంటుంది, గొలుగొండ ఉంటుంది, నాడీసంలో నర్సీపట్నం. మధ్యస్థంగా ఏమున్నాయంటే రావికమటం, నాతవరం 55-60 మధ్యలో 60 to 65లో వీళ్ళు రావికోటం ఉన్నారు. రావికోటం అండ్ నాతవరం 60-55 మధ్యలో. 40లో ఉన్న ఏంటంటే 48 to 49, 50 ఈరోజు ఎట్రావర్ అయిపోయింది, 50 దగ్గర ఉన్నారు వాళ్ళతో. సో వాళ్ళని కూడా మేము ఏంటంటే తీసుకురావాలి, ముందు పైకి తీసుకురావాలి, వేలను 70%తో తీసుకెళ్ళాలి. సో ఇందులో ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు సహకరించాలి. షాపులు కూడా వాళ్ళు చేసుకునే వ్యాపారంలో మాకు అతి తక్కువ పన్ను మేము సంవత్సరానికి 1000-2000. సో వాళ్ళు కట్టేస్తే కనుక వాళ్ళ గ్రామానికి ఉపయోగపడే నిధులు వాళ్ళే సమకూర్చుకునే వాళ్ళు అవుతారు. ఇదే పంచాయతీ యోగం ఫోన్ చేయించాను ఆఫీస్ నుంచి. ఎక్కడ హైయెస్ట్ నాలుగు మాట్లాడుకోవాలి. మాలైన ఇస్తున్నాను కానీ డ్రింకింగ్
అండి